పల్నాడు జిల్లా ఎడ్లపాడు కన్నతల్లిని మోసం చేసిన కన్న కూతురు కోటేశ్వరమ్మ సుమారు 71 సంవత్సరం వయసు గల ముసలావిడను కన్న కూతురైన శేషమ్మ 49 సంవత్సరాలు ఆస్తి కోసం కన్నతల్లిని మోసం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కోటేశ్వరమ్మ మాట్లాడుతూ నా యావదాస్తిని నా కూతురికి రాసిచ్చాను, నా మంచి చెడులు చూసుకుంటానని చెప్పి నా యావదాస్తి కూతురు పేరిట రాసిచ్చాను. కొన్ని రోజులు బాగానే చూసింది, కానీ ఇప్పుడు అసలు పట్టించుకోవడం లేదు, కనీసం మందులకు డబ్బులు కూడా ఇవ్వడం లేదు. దీనిపై విచారణ జరిపి నాకు న్యాయం చేయవలసిందిగా ఎస్పీ గారికి అర్జీ పెట్టుకోవడం జరిగింది అని తెలిపారు. రాపించుకున్నాక 3 నెలలకి ఏమైనా ఇంట్లోంచి బయటికి నెట్టేసిందండి, గంటేసింది. ఇంకా తర్వాత బ్యాంకులో లోన్ పెట్టుకుందండి. తను పెట్టుకున్నాక ఈమె మళ్ళీ ఏమైనా ఇంట్లోంచి ఎల్లగొట్టిందని ఆమె ఇంట్లోకి ఆమె వెళ్తానికి బోయపాలెం వెళ్ళిందండి. బోయపాలెం వెళ్తే ఇంట్లోకి రానిలేదండి వాళ్ళ మేనత్తోళ్ళు రానిపోతే ఇంక ఏమో వచ్చేసి స్టేషన్కి వచ్చిందండి. స్టేషన్కి వెళ్తే పోలీసులు అక్కడ కానిస్టేబుల్ గారు స్పందన పెట్టుకోమ్మా నీకు న్యాయం జరిగిద్ది అన్నారండి. ఇంకందుకని నర్సాపేట వచ్చి నర్సాపేట కలెక్టర్ గారు ఆఫీస్ స్పందనలో పెట్టుకుందండి. స్పందనలో పెట్టుకుంటే కలెక్టర్ గారు రీవర్క్ చేశారండి. రీవర్క్ చేస్తే చిల్లూరుపేట రిజిస్టర్ రీవర్క్ చేశారండి. రీవర్క్ చేసినాక ఏమో ఇంటికి వెళ్ళిందండి. డాక్యుమెంట్స్ వచ్చినాక ఇంటికి వెళ్తే ఇంకా మళ్ళీ వాళ్ళు రౌడీలను తీసుకొచ్చి బెదిరించారండి. వాళ్ళందరూ వైసీపీ వాళ్ళేను, వీళ్ళ ఆడబడుచు వాళ్ళందరూ వైసీపీనే. విడుదల రజని వాళ్ళకి సపోర్ట్ ఉందండి, వాళ్ళ అంచెళ్ళు కానీ వాళ్ళు కానీ అందరూ సపోర్ట్ ఉన్నారండి. దాని ద్వారా నెలని లేదు, ఏమో భయపడి మళ్ళీ వచ్చేసిందండి. మళ్ళీ స్టేషన్కి వచ్చాము. స్టేషన్కి వచ్చేస్తే మళ్ళీ స్టేషన్లో రేపు తీసుకెళ్తామమ్మా రేపు రమ్మన్నారండి పోలీసులు. రమ్మంటే మళ్ళీ 2వ రోజు మళ్ళీ వెళ్ళినామండి. వెళ్తే మళ్ళీ 2వ రోజు కూడా వెళ్తే మేము మళ్ళీ కూడా రౌడీలను తీసుకొచ్చి బెదిరించారండి. ఇంకా విడుదల రజని వైసీపీ గవర్నమెంట్లో విడుదల రజని గారు వాళ్ళకి బాగా సపోర్ట్గా ఉన్నారండి. మా మీద అన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి. మా అత్తయ్యకి అయితే పద్దాకు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడ తిరుగుతున్నావు అని ఫోన్లు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. నువ్వేం చేస్తావో చూస్తామంటున్నారు, చంపేస్తామని మా మీదకి తిరగబడుతున్నారు. ఇంటి దగ్గరికి వెళ్తే మమ్మల్ని మా మీదకి కొడతానికి వచ్చారండి. కొడతానికి వస్తే మళ్ళీ కానిస్టేబుల్ గారే రేపు వెళ్దాం రామ్మా అని తీసుకొస్తే మళ్ళీ 2వ రోజు వెళ్తే 2వ రోజు కూడా తీసుకెళ్లేదండి. ఉదయం నుంచి సాయంత్రం దాకా స్టేషన్ దగ్గరే ఉన్నామండి. మళ్ళీ రేపు రమ్మన్నారండి. అట్లా 4 రోజులు తిరుగుతానే ఉన్నామండి. వాళ్ళు రౌడీలందరూ పద్దాక బెదిరిస్తున్నారు, అక్కడికి వెళ్తున్నాం ఇక్కడికి వెళ్తున్నాం అని ఫోన్లు చేస్తున్నారు. విడుదల రజనీ పాత్ర బాగా ఉందండి దీంట్లో. వాళ్ళ సపోర్ట్తోనే మా అత్తయ్యకి అన్యాయం జరిగిందండి. ఇప్పుడు రిజిస్టర్ చేయించిందండి దగ్గరుండి. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ మారింది కదండి, అందుకని మళ్ళీ స్పందనకు వచ్చామండి. ఇక్కడ ఎస్పీ ఆఫీస్లో చేశారు, మళ్ళీ ఎడ్లపాడుకు రాశారు, పిఎస్కి రాశారు. ఇప్పుడు పుల్లారావు గారి దగ్గరికి వెళ్తున్నామండి చిల్లూరుపేట. పుల్లారావు గారు అన్నా మాకు ఏమన్నా న్యాయం చేస్తారేమోనని ఎస్పీ గారు ఎడ్లపాడు పిఎస్కి రాశారండి. నీకు న్యాయం జరిగిద్ది వెళ్ళమ్మా అని చెప్పారండి. ఇంకా ఇప్పుడు పుల్లారావు గారి దగ్గరికి కూడా వెళ్తామండి. ఒకసారి వెళ్ళి పుల్లారావు గారే మాకు న్యాయం చేయాలండి. కోటేశ్వరమ్మ, మాది బోయపాలెం ఇల్లు నా కూతురికి పెట్టేశా. నా కూతురు నన్ను మోసం చేసి లోన్ పెట్టుకుంది నాకు తెలియకుండా. లోన్ పెట్టుకొని నీ సంతకం ఉందని అక్కడ పోయాను, కలెక్టర్ ఆఫీస్ గారికి పోయా. కలెక్టర్ గారేమో నాకు నీ పేరు రిజిస్టర్ అయిపోయింది చేయించుకోపోమ్మా అని ఆయన సంతకం చేసి ఇచ్చాడు నాకు. ఆ సంతకం ప్రకారంగానే మళ్ళా ఎస్ఐ దగ్గర ఇక్కడికి వచ్చా, ఇది ఎస్పీ ఆఫీస్కి వచ్చా. ఎస్పీ గారేమో ఎడ్లపాడు రాశాడు. ఎడ్లపాడు పోయి అక్కడి నుంచి పోలీసులు తీసుకొని ఇంటికి వెళ్తే ఇప్పుడు కాదు వెళ్ళమన్నారు. ఆ తర్వాత మళ్ళీ రేపు రమ్మన్నారు వాళ్ళు. మళ్ళీ రేపు వెళ్ళినా కూడా పని కాక నేను తీసుకెళ్ళి ఇంట్లో నేను పెడతానమ్మా అని తీసుకెళ్ళి మళ్ళీ వెనక తీసుకొచ్చి వాళ్ళు నాకేం సాయం చేయలే. లాస్ట్కి మళ్ళీ 4వసారి వెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళా అమ్మ నీ కూతురు కోర్టుకి వేసింది, కోర్టులో తెలుసుకోపో అన్నారు. కోర్టుకి ఎన్నిసార్లు తిరిగినామో వాళ్ళు సమాధానం లేదు. అది జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళన్నా సాయం చేస్తారేమో అని ఇక్కడికి వచ్చా. మళ్ళీ